సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరొకడు అతన్ని సత్యములకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు ఒక ఆత్మను రక్షించిన వాడవుతాడు. చూసారా? అంటే సత్యమును బోధిస్తున్నాడు, ఒక ఆత్మను రక్షిస్తున్నాడు. అసత్యాన్ని బోధిస్తున్నాడంటే ఒక ఆత్మను నశింప చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఒక ఆత్మను పాడు చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మీరు వింటున్న వాక్యం ఏది సత్యం, ఏది అసత్యం, మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించాలి. చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఈ రాత్రి మీరు నేర్చుకుంటారు. జాగ్రత్తగా విందాం దేవుని మాటలు. పిల్లల సత్యం అన్నది ఎప్పుడు నిశ్చయముగా ఒక చోట స్థిరముగా ఉంటుంది. అసత్యం అన్నది ఏమండి నిశ్చయముగా ఉండదు. అది అనిశ్చయముగా ఉంటుంది. అంటే కదులుతూ ఉంటుంది. ఒక నిశ్చలమైన స్థిరమైన స్థితిలో ఉండదు అసత్యం అన్నది, అబద్ధం. మరి ఈరోజు సమాజంలో సత్యములు నిలబెట్టడానికి అనుక్షణం ప్రతిక్షణం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇప్పుడు మే నెలలో ప్రతి సంవత్సరం మరి 5 రోజులు వార్షికోత్సవ సభలను ఏర్పాటు చేయడం, మళ్ళీ అక్టోబర్ నెలలో ఇలా క్రమమైన రీతిలో మాటి మాటికి ప్రతిసారి సంఘానికి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని, వారిని ఆత్మీయముగా బలపరచాలంటే ఉద్దేశం కలిగి మాలాంటి సేవకులను మరి పిలిచి మరి వర్తమానాలు వినిపించడం అనేది జరుగుతూ వస్తుంది. మాకు కూడా అలవాటుగా మారిపోయింది. ఎందుకంటే రోజు రావడంలో నిన్నే కదా వచ్చాను, మొన్నే కదా వెళ్ళాను అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన సేవ చేస్తున్నటువంటి పరిసరాలన్నీ అన్ని ప్రాంతాలకి నన్ను తిప్పుతూ ఉన్నారు, నన్ను రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇటు నిడసనమెట్టు, ఇటు మండపేట, ఇలా అనేక చోట్ల దేవుని సేవలో మమ్మల్ని నడిపిస్తున్న రీతిని బట్టి మరి మరొక్కసారి మీ స్థానిక దైవజనులకు